ఆ, సామెతలు 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశించుకుంటానంట. చెడుని దేవుని యందు నువ్వు భయభక్తులు గలవాడు అని చెప్పుకుంటే ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందట? చెడుతనాన్ని మనం అసహించుకుంటామంట. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. హల్లెలూయా. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఎదురు, అధికారుల న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. ఇక్కడ ఎంత క్లియర్ గా రాయబడిందంటే, లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం ఎవరిని వలన చేస్తారంటే దైవ జ్ఞానము వలన. దేవుడిచ్చు జ్ఞానము. జ్ఞానం చెప్తుంది లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ. గనులు అంటారు నోబుల్ పీపుల్. ఇది చెప్పుకున్నాం కదా, కొంతసేపు మాట్లాడుతున్నాం. గనులు ఘనత చెందిన వారు, నోబుల్ పీపుల్. ఈ గనులైన వారు గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము ఎదురు అని ఉంది. అంటే లోకంలోని అసలు న్యాయ వ్యవస్థ ఎట్లా ఏర్పడిందో చాలా మందికి మన దేశంలో అవగాహన లేదు. ఈ న్యాయ వ్యవస్థ ఎక్కడి నుంచి దీన్ని మన వాళ్ళు తీసుకున్నారు, అసలు ప్రపంచానికి ఈ న్యాయ వ్యవస్థ ఎవరి ద్వారా ఇవ్వబడిందో చాలా మందికి తెలీదు. ప్రత్యేకంగా మన దేశంలో తెలీదు. ఈ న్యాయ వ్యవస్థ, తీర్పు తీర్చే విధానము దేవుడు మోషే ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా ప్రపంచమునకు ఎటువంటి తీర్పు కలిగి ఉండాలో ఆ దేవుడు ఆజ్ఞాపించాడు, శాసించాడు. అదే నెరవేరుతుంది ప్రపంచం అంతా. నువ్వు దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా, నువ్వు ఎవడివైనప్పటికీ, ఏ మతస్థుడు అయినప్పటికీ, యూ హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గాడ్స్ లా. దట్ ఈస్ ద అల్టిమేట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క అద్భుతం ఏంటంటే ఆయనే ఏలిక, ఆయనే నాయకుడు, ఆయనే జ్ఞానమునకు మూలము, ఆయనే సమస్తమునకు ఆధారమని చెప్పబడడానికి ఒక నిదర్శనము ఏంటంటే ద లా ఇన్ దిస్ వరల్డ్ గివెన్ బై ద ఆల్మైటీ. ఆ యొక్క దేవాది దేవుని నుంచి మాత్రమే మనుషులకు ఈ యొక్క న్యాయ వ్యవస్థ, నీతి న్యాయములను దేవుడే ఏర్పరిచాడు. ఆయన ఏర్పరిచాడు కాబట్టి ప్రపంచం అంతా దీన్ని పాటిస్తారు, పాటించాలి. అంతే. పాటించకపోతే వాడు మనుగడ లేదడికి. అది మనిషి ఎవడైనప్పటికీ, ఏ జాతి వాడైనప్పటికీ, ఏ మతస్థుడైనప్పటికీ, ఎటువంటి వాడైనప్పటికీ దే హ్యావ్ టు ఫాలో దిస్ లా. ఈ యొక్క న్యాయ వ్యవస్థని పాటించాలని తెలియజేస్తుంది. ఈ మాట తెలియజేస్తుంది మనకి, లోకములో నీ గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము నా వలన అని ఎంత క్లియర్ గా జ్ఞానము సెలవిస్తుంది. నా వలన అధిపతులను. అధిపతులు అంటే ప్రభుత్వము చేయువారు. ప్రభుత్వం చేయువారికి ఒక లా ఉంటుంది, ఒక నిర్దిష్టమైన నీతి వ్యవస్థ ఉంటది, న్యాయ వ్యవస్థ ఉంటది, అధికారపు పద్ధతి ఉంటది.
అన్ని కూడా దేవుడు మోషే ద్వారా ప్రపంచానికి ఇశ్రాయేలుకు తెలియజేసినది మాత్రమే ప్రపంచంలో ఇప్పుడు మనుగురు కొనసాగిస్తా ఉంది. ఎవరి వన్ హాస్ టు ఫాలో దట్. ఖచ్చితంగా ప్రతి వారు ఎవరైనప్పటికీ దాన్ని ఫాలో చేయాలని క్లియర్ గా చెప్పబడింది. అది జరుగుతుంది. నా వలన అధిపతుల లోకంలోని గొర్రెల న్యాయాధిపతులందరూ రూల్ చేస్తారని ఉంది. ఎవరండి ఘనులు? ఘనులు అంటే ఒక నోబుల్, ఒక వ్యక్తి ఘనుడుగా ఉన్నాడు అంటే అతనికి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన పద్ధతులు ఉంటాయి. పుట్టిన ఎవరిని పడితే వాళ్ళని నోబెల్ ప్రైజ్ ఇచ్చేది. నోబెల్ ప్రైజ్ అంటే అత్యంతమైన ఉన్నతమైన ఒక పురస్కారం, అవార్డు. అది అందరికీ ఇవ్వబడదు, చాలా తక్కువ మందికే ఇవ్వబడతా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో మనం క్లియర్ గా చూస్తాము, నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి వచ్చినాయి అని చూస్తే చాలా తక్కువ మందికి వస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది అర్హులు కాని వారి పేర్లను అందులో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, పలానా వాళ్ళకి పలానా బిద్ది ఇచ్చేయండి, పలానా వాళ్ళకి పలానా బిద్ది ఇచ్చేయండి అని మాట్లాడుతూ ఉంటారు. అటు మూలాల్లోకి వెళ్ళి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన మినిమం కూడా ఉండదు. భారతరత్న ఫలానా వాళ్ళకి ఇచ్చాము, సినిమా యాక్టర్లకు ఇచ్చామని అడిగే దీన స్థితిలో మన దేశం ఉండిపోయింది. భారతరత్న ఎవరికి ఇవ్వాలో కూడా తెలియని అజ్ఞానపు అవివేక అవగాహన లేని ప్రజానీకం మధ్యలో మనం బ్రతుకున్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి ఘనులు అంటే ఎవరంటే వాళ్ళకంటూ ఒక ఉన్నతమైన ఆశయాలు, అది కూడా ప్రపంచానికి ఆమోదకరమైనది, ప్రపంచానికి ఉపయోగకరమైనది, ప్రపంచము కొరకు పాటుపడే విధంగా ఉంటది. మదర్ తెరీసా నిన్ను తీసుకుంటే, మదర్ తెరీసాని దేవుని ప్రేమ, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనే దేవుడిచ్చిన 2 ఆజ్ఞలలో, యేసయ్య ఇచ్చిన 2 ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞ అయిన నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనే వాక్యము, ఆజ్ఞ తన ద్వారా లోకానికి ప్రచురించింది. 20 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిన ఇక్కడ 20 సంవత్సరాలు ఆ ప్రాంతంలో, నేను కొత్తగా దేవుళ్ళలోకి వచ్చిన ప్రాంతంలో ఒక దైవజనుడు ఒక వాక్యాన్ని చెప్పాడు. ఒక ఉదాహరణ, చైనా దేశంలో, ఇది మీకు చెప్పాను చాలాసార్లు, ఒక మిషనరీ ఉండేవాడంట. ఆ మిషనరీ దగ్గరికి ఒక ఆమె, ఆ చైనా దేశపు యువరాణి ఇంగ్లీష్ నేర్చుకుంటగలదట. ఆమె వెళ్తూ ఉండగా కొన్ని రోజులకి ఆమె ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉండేదంట. ఒక వ్యక్తి ఎంత తగ్గింపు కలిగి, ఎంత దీర్ఘశాంతము కలిగి, ఎంత ప్రేమ కలిగి, ఎంత ఉన్నతమైన మనస్తత్వము కలిగి ఎలా ఉండగలుగుతారు అని ఆవిడలో వచ్చిన ప్రశ్నకి సమాధానంగా ఆయన ఏం తెలియజేశాడంటే, ఒకప్పుడు నేను కూడా మామూలు మనిషినే, యేసయ్య నాలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైలే మారిపోయింది. ఈ యొక్క ఉన్నతమైన నా స్థితికి కారణము నేను కాదు, నాలో ఉన్న నా యేసయ్యే. అంటే నాకు ఇలాంటి జీవితం కావాలని ఆ చైనా దేశపు యువరాణి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. అతను ఒక్క మాట ప్రకటించలేదు సువార్త ఆమెకి. తన లైఫ్ స్టైల్ నే ఒక ఉదాహరణగా చూపించాడు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మన నుంచి దేవుడు ఆశించేదే, యు మస్ట్ రిఫ్లెక్ట్ జీసస్ త్రూ అవర్ వర్క్ అండ్ బిహేవియర్. That what we have to learn every day. That is the nothing but our morning meditation. ఉదయకాలం ధ్యానం ఎందుకంటే మన ద్వారా దేవుణ్ణి మానవులకు, మనుషులకు, సమాజానికి ప్రతిబింబింప చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం.
ఒక మాట కూడా చెప్పక్కర్లేదు. మన యొక్క ప్రవర్తన బట్టి మనుషులకి నోబుల్ ధనులుగా ఉన్నారంటే వాళ్ళు ఏముంటదంటే త్రూ దర్ లైఫ్ దే రిఫ్లెక్ట్ ద ఆల్మైటీ, ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాలను పద్ధతులను ప్రభావితం చేస్తారు, ప్రతిబింబింపజేస్తారు. అది మెయిన్. ఆమె దేవుని బిడ్డ అయిపోయి అనేక ప్రాంతాలకి సేవకెళ్ళిందని చెప్పుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఘనులైన వారికి ఉండే ఒక లక్షణం ఏంటంటే కేవలము వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా, మాట తీరు ద్వారా, వాళ్ళ యొక్క దైనందిన జీవితం ద్వారా యేసయ్యని ఏం చేస్తారట? ప్రతిబింబింపజేస్తారు, మనుషులను ప్రభావితం చేస్తారు. అది దేవుడు. మదర్ తెరీసా దేశం కాని దేశం నుంచి మన ఇండియా వచ్చింది. ఎందుకు బెంగళూరునే కలకటానే ఎంచుకుందంటే మన ఇండియాలో అబ్రహాం లింకన్ కూడా అదే ప్రాంతానికి వెళ్ళాడు, మదర్ తెరీసా కూడా అదే ప్రాంతానికి వెళ్ళింది. కారణం ఏంటంటే అక్కడ భయంకరమైన స్థితిగతులు ఉన్నాయి. అందు గురించి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆమె గురించి చాలా మంది చాలా అవహేళనగా మాట్లాడారు, తగ్గించి మాట్లాడారు. కానీ ఆమె నోబెల్ ప్రైజ్ విన్నర్. గుర్తునే ఇవ్వలేదు. ఆమెకున్న క్వాలిటీస్, తన జీవితాన్ని మానవ సేవ కొరకు అంకితం చేసింది. దేశం వచ్చి అనేక యాతనలు పడి ఆమె మన దేశంలో దేవుని ప్రేమని చూపించాలి. ఎలాగమ్మా ఇది సాధ్యం అంటే ఆవిడ చెప్పింది ఏంటి? యేసయ్యని బట్టి. మన దేశంలో ఒక కుష్ఠరోగి దగ్గరికి ఏ మత నాయకుడు వెళ్ళినట్టుగా మనకు కనపడతాం. మన దేశంలో ఒక కుష్ఠవ్యాధి దగ్గరికి సేవా పరిచర్య చేసినట్టుగా చెప్పబడే మత ఛాందస్సులు గాని మత నాయకులు గాని చేయలేదు. కానీ యేసును నమ్ముకున్న వాళ్ళు మాత్రమే పరిచర్య చేసినట్టుగా ఈ కుష్ఠవ్యాధి వారికి అనేకమైన సేవలు చేసిన వారు క్రీస్తు ప్రేమను కలిగిన వాళ్ళు. అది చరిత్ర చెప్తుంది. ఇంకెక్కడ అది కనపడదు మనకి. ఏయో బోధలు చేస్తాం, ప్రవచనాలు చెప్పడం మనం చూస్తాం, కానీ సరి అయిన దేవుని ప్రేమ ప్రకటించినది మాత్రం వీళ్ళే. ఒకసారి ఒక క్రికెటర్ అట మదర్ తెరీసా ఆశ్రమానికి వెళ్ళి ఆమెను కలుద్దామని, ఫేమస్ క్రికెటర్ అతను. ఏంటి ఈయన గారు వెళ్ళి ఓ 50,000 1,00,000 ఒక చెక్ ఇద్దాము అని, నేను ఇచ్చినాను, పెద్ద నేను గొప్ప సేవ చేస్తున్నాను మానవులకి అని అనుకున్నాడు. అనుకుని వెళ్తే పెద్ద ఫేమస్ క్రికెటర్, పలానా క్రికెటర్ వచ్చాడని లోనికి బయట ఉన్న వ్యక్తి వెళ్ళి చెప్తే ఆమె పావుగంట అయినా రావట్లేదంట, అరగంట అయినా రావట్లేదట. చాలా కోపం వచ్చేస్తుంది విజిటర్కి, ఈ క్రికెటర్కి. అసలు ఏం చేస్తుంది? నేను ఇంత పెద్ద మనిషిని, ఇంత పేరు ప్రఖ్యాత కలిగిన వాడిని, అది సహాయం చేద్దాం నేను వచ్చాను, ఏంటి ఎవరు నన్ను అసలు లెక్క లేకుండా అసలు లోన్ ఏం చేస్తుందని చూస్తే, లోన్ చూసేటప్పటికి నోరు పడిపోయిందంట అతనికి. తన ఒళ్ళోనంట కొన్ని రోజుల్లో చనిపోయే భయంకరమైన కుష్ఠరోగిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆహారం తినిపిస్తూ ఉంటుంటే ఆడి కక్కుతుంటే చేత్తో అది తీసి పక్కన పెడుతుందండి. అది చూసేటప్పటికి సిగ్గుపడిపోయాడంట. ఆమె ఏమన్నా తెలుసు అతనితో, అయ్యా డబ్బులు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారయ్యా, కానీ ప్రేమతో పనిచేసే వాళ్ళు మాకు కావాలన్నారంట.
యూ డోంట్ వాంట్ యువర్ మనీ. ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు? చాలా సార్లు చెప్పుకున్నాం మనం, నిన్న కూడా చెప్పుకున్నాం రైల్వే స్టేషన్ లో. ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల కొరకు, ఆ హీన దీన స్థితిలో ఉన్న వాళ్ళ కొరకు తను ఏదో చిన్న టీచర్ ఉద్యోగం చేసుకునేది, ఆ సంపాదన చాలక తన దగ్గర ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడానికి సాయంత్రం అయ్యేటప్పటికి ముసుగు వేసుకుని అడుక్కునేదంట. యవ్వన దశలో ఉన్నావు, నీకు సిగ్గులేదా అడుక్కుంటున్నావు అనేసి ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకొని దేవుని ప్రేమను పెంచిన ఉత్తమరాలు ఆమె. అందుకే ఆవిడకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దేవుని ప్రేమ అంటే చాలా మందికి ఇంకా మన దేశంలో తెలియదు. భక్తి అంటే తెలియదు. కెన్ యూ సే దట్ యు ఆర్ డూయింగ్ భక్తి? నువ్వు భక్తి చేస్తున్నానని చెప్పుకుంటే దాని వెనుక దేవుని ప్రేమ కనపడాల. క్రీస్తులో, సిలువలో క్రీస్తు చేసిన త్యాగము, ఆ ప్రేమ, ఆ మాట. ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరికి వీరిని ప్రేమ క్షమిస్తుంది. ప్రేమ మనుషులను ప్రభావితం చేస్తుంది. ప్రేమ ఇతరులకు మేలు కోరుతుంది. ప్రేమ త్యాగపూరితంగా ఉంటది. నీవు దేవుని యందు భయభక్తులు గలవారిని, అది ఎవరైనా సరే, ఏ మతస్థుడైనా చెప్పుకున్నాడు అంటే అతనిలో ఏముండాలా? ప్రేమ కనబడాలా. ఎటువంటి ప్రేమ కనబడాలంటే, నీవే కుష్ఠరోగి అయితే ఇతరులు నిన్ను ఎలా ప్రేమించాలి, ఎలాగ ఆదరించాలి, ఎలాగా నిన్ను చూడాలని ఆశిస్తావో అదే విధముగా నువ్వు ఇంకో వ్యక్తిని చూడగలుగుతావు. అసహ్యించుకునే మనస్తత్వం ఉండదు. ఆ వ్యక్తిని చూడగానే నీకు అసహ్యత కలుగుతుంది. అతని వేషభాషలను బట్టి అంటే యూఆర్ నాట్ అప్ టు ద మార్క్. ఇంకా నువ్వు సరైన రీతిలో నీ జీవితం కలిగి లేవని అర్థం. ఒక మనిషిని చూసేటప్పటికి అతని కురుపుల్ని చూసి, అతని హీన స్థితిని చూసి నీకు అసహ్యం కలుగుతుంది అంటే ఇంకా నువ్వేమవలేదన్నమాట. క్రీస్తులో సంతరించబడలేదు, నువ్వు ఇంకా మలచబడలేదని. నువ్వు ఎదిగి కొద్ది, వెన్ యూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ఆత్మ, క్రీస్తును కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వేం చేస్తావంటే, క్రీస్తు ఎలాగ ఆలోచిస్తాడో, క్రీస్తు ఎలా చూస్తాడో, క్రీస్తు ఎలా మాట్లాడతాడో నీ నోటి ద్వారా అది మలకటం నువ్వు చూస్తావు. అందరూ మాట్లాడినట్టుగా, అందరూ చూసినట్లుగా నీ యొక్క మైండ్ సెట్ ఏదైతే బయటికి మాట్లాడుతూ ఉంటుందో అది మాట్లాడవు నువ్వు. కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలి మనం. క్రీస్తుని కలిగి ఉండడం అంటే ఏమై ఉండాలి? మనము ఎలాగుండాలి? ఓర్చుకునే స్వభావం ఉండాలి, ప్రేమించే స్వభావం ఉండాలి, క్షమించే స్వభావం ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు? డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ దే డోంట్ వాంట్ టు సర్వ్. సేవ చేయడానికి మాత్రం ఇష్టపడరు. మదర్ తెరీసా అలాగా చెప్పింది. కాబట్టి గనులైన వారు, న్యాయాధిపతులందరూ, ప్రభుత్వము, వాక్యంలో ఇంకో అన్నారు, మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తా ఉండేవారు, బెరయ్యవారు ఎట్టువారు. మా నాన్నగారు వాక్యం చెప్పే విధానమే వేరుగా ఉండేది. అరే కూర్చో నేర్చుకో ఈ టైప్ ఏమి ఉండేది కాదు. అది చెప్పే విధానము, ప్రెజెంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మనము చెప్పే విధానం బాగుండాల. అది నీకంటూ ఒక శైలి దేవుడిస్తాడు, అది ఆకర్షించే విధానంగా ఉండాలి. బెరయ్యవారు ఎట్టివారు మీటింగ్ అయిపోగానే వచ్చి చెప్పేవారు. అప్పుడు నాకు ఏది తెలిసి కావు, ఇప్పుడు తెలుస్తున్నాయి అన్ని ఆయన చెప్పినవి. అలాంటి వారంట గనులైన వారంట. ఎంత గనులు అంట వాళ్ళు? ఏం చేస్తారట వాళ్ళు? జంగరోళ్ళలాగా వాక్యం చెప్పితే ఇన్నిసి పోయే టైప్ కాదు అలా. ఇప్పుడు చూడండి, అసలు రక్షణ అంటేనే తెలియదు, మారు మనసు అంటేనే తెలియదు, వాడిని ముంచేస్తున్నారంటే. సేవకులు అలా తయారయ్యారంట. ఎందుకు అనుకున్నాం? మనం చెయ్యాలా? ఏది దేవుడు
తన ఉద్దేశం కలిగి ఉన్నాడో మానవాళి ఎడల అది 100% నువ్వు చెప్పాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. రక్షణ గురించి సరైన అవగాహన లేకుండా వాళ్ళకి ఏం చేస్తారు, ముచ్చిపడేస్తున్నారంట. బైబిల్లో నేను మొన్న అడుగుతున్నాను, పొద్దున బైబిల్ చదివేస్తుంది, ప్రార్థన చేసేస్తుంది. యోసేపు అంటే తెలీదు, అబ్రహం అంటే తెలీదు, మరి అంటే తెలీదు. ఒక ఆవిడ వచ్చింది పనికి మా ఇంటికి 4 రోజుల క్రితం. ఆవిడ గారి కండిషన్ ఏంటో తెలుసా? 4 ముక్కలు బట్టి పట్టిన ముక్కలు వింటూ ఉంటారు వాళ్ళు. ఆదివారం అయితే నుండి మాకు సెలవు ఇచ్చేయాలండి, మేము చచ్చికెళ్ళాలంటాను. అయ్యి బాబు, ఆవిడ ఎంత మంచి సాక్ష్యం కలిగింది, ఎంత భక్తిపరురాలు అనుకుంటే. అబ్రహం అంటే తెలియదు ఆవిడికి. ఇప్పితే అబద్ధాలే. ఇంతకీ ఇష్టం అనుకున్నా రోజున చుట్టాలు వచ్చారట. ఎక్కడి నుంచి వచ్చేస్తారు సడన్ గా చుట్టాల? బల్లల పండుగ అంట. ఆవేళ ఆదివారం బల్లల పండుగ చేసుకుంది ఆవిడ. బల్లకి ఏం చేసింది? బల్లకంట మేకను కోసి ఆ మేక మాంసం మాకు పంపింది. నాకు తెలియదు కదా, ఏదో పాపం నిజంగానే చుట్టాలు వచ్చారేమో, మాంసం అది కొనుక్కుందామో. నాకు ఎందుకు డౌట్ వచ్చి అడిగాను సాయంత్రం. ఎందుకన్నా మంచిదని విసిరెట్టమన్నానండి. అడిగాను నేను, ఏంటమ్మా అంటే, వాళ్ళ ఆయన పాపం అమాయకుడు. అమాయకుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. వాళ్ళ ఆవిడ తీసుకురావడం కలగన్నా, ఏటయ్యా పండగ గిండగా అని అడిగితే, ఏముందండి మేము వెళ్ళంగానండి మేకనగర కోసేస్తామండి. వీళ్ళు పూజలు చేసి బల్లల పండుగ అంటే ఏంటంటే, దేని మీద అయితే రాయి మీద వీళ్ళు బట్టలు ఉతుకుతారో అదే వాళ్ళకి దేవుడు. అర్థమైందా నీకు? వాళ్ళ వృత్తే వాళ్ళకి దేవుడు. దాని మీద బల్లల మీద కొడతారు. దానికి ఇప్పుడు ఏం చేస్తారు? ఎవడో పనికి మాలినోడు దురాత్మతో పీడింపబడి మొదలు పెట్టాడు ఇది. ఇప్పుడు అక్కడ మేకలు కోస్తారు. మేకలు కోయడానికి వీళ్ళు ప్రతి వాళ్ళు డబ్బులు వేసుకుంటారు. వీరికి కూడా కొంత మాంసం ఆ కొంతలో కొంత మనకి పంపారు అనమాట. ఇప్పుడు అర్థమైందా? చెప్పేశాడు, అసలు సంగతి చెప్పేశాడు. ఇదంటది లేదండి, మేము అలాంటి చేయమండి, మేము దేవుణ్ణి నమ్ముకుంటాం. నోరిప్పిది అబద్ధమే మనిషి. ఆదివారం ఎక్కడికి వెళ్ళాలట? ఈ ఆదివారం బల్లల దగ్గర చేసింది చర్చి. బల్ల రోజున అక్కడ చేసింది అనమాట. మాంసం పట్టుకోము, ఇలాంటి మేము తినము. ఆ నడిపించిన నాయకుడికి దండం పెట్టాల. అది ఎక్కడో కనుక్కో, ఇస్త్రీకి ఏదో బంచ జాతర రోజు పిల్లలు మేము వస్తామని చెప్పు. ఒక రోజు ఆదివారం బేగ ఇక్కడ మొగ్గుచ్చుకొని అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. అక్కడితో మాట్లాడదాం. పౌలు ఏం చేసేవాడట? సమాజ మందిరంలోకి వెళ్ళి తర్కించు, ఒప్పించు వచ్చాను. హల్లెలూయా. అర్థమవుతుంది? అర్థమవట్లేదా? అలా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి లేఖనాలను ఏం చేస్తారట వీళ్ళు? బెరయలో ఉన్నవారు లేఖనాలను పరిశీలించి అవి ఆ విధముగా పౌలు చెప్పినవి వాక్యములో ఉన్నవి ఒకే విధంగా ఉన్నవో లేదో పరిశీలించి పరీక్షించే వారు ఆళ్ళు గనులు. ద నోబుల్ పీపుల్ మెన్షన్డ్ ఇన్ ద బైబుల్. ఆ బెరయవారు అటువంటి వారని వాక్యంలో రాయబడింది. అంటే లేఖనాలను పరిశోధించేవారుగా. అసలు లేఖనమే తెలియనప్పుడు నువ్వే పరిశీలిస్తావు. అర్థమవుతుందా? పేతురు చదువుకోలేదు, అనేక మంది సేవకులు చదువుకోలేదు. ఆనందం ఉన్నాడు, కరుణ ఉంది, పెద్ద చదువుకోలేదు. కింద పడి బైబిల్ చదువుతారు. ఆడు అసలు చదువుకోలేదు సరిగ్గా. స్కూల్కి వెళ్ళి కూడా మన దేశంలో ఏంటి, 1వ క్లాస్ అయిపోగానే 2వ క్లాస్కి అటెండెన్స్ ఇస్తే తోసేయడమే. వాడికి చదువు రాదు, ఏమీ రాదు, పని మాత్రమే. కిరణగొట్లు అక్కడెక్కడ పని చేసుకుని సోడాలు వేసుకుని వాడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆడు చదవటం నేర్చుకున్నాడు. వాడు ఒక అధ్యాయం చదవడానికి 1 గంట పడుతుంది. అర్థమైందా? వాడికి వాక్యం అర్థమవుతుంది. వాక్యానుసారంగా తన జీవితాన్ని మలచుకోవడం అర్థమవుతుంది. చైనాలో సేవకుడు అన్నాడంట, నో బైబుల్ నో బ్రేక్ఫాస్ట్. ఇది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన సేవకుడు చెప్పినమాట. బైబిల్ చదవకపోతే, నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో ఈ మాట విన్న తర్వాత అది నా హృదయానికి హత్తుకుంది.
తినకుండా చదవకుండా ఏమీ తినకుండా ఒక అలవాటు నేర్చుకున్నాను. ఈడు నేర్చుకున్నాడు, ఇప్పుడు కూడా కంటిన్యూ వాడు చేస్తున్నాను. అది కంటిన్యూ చేస్తున్నాడు. ఏమీ తినకుండా, వాక్యం చదవకుండా ఏమీ తినడు. చదువుకోలేదు కానీ నువ్వు మారు మనసు రక్షణ పొంది ఉంటే వాక్యం మొదట నీలోకి ప్రవేశిస్తుంది. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటుంది. రోజుల్లో లేవు. ఆదివారం అంటే చర్చికి వెళ్ళిపోతుందంట, సెలవు కావాలంట. సండే నిజంగా అంత పాపం విశ్వాసం అనుకున్నాను నేను. దేవుని గురించి ఏం తెలీదు, బైబిల్ అంటేనే తెలీదు. అర్థమవుతుంది, అర్థం అవట్లేదా? కొంతమందిని అలాగా అలా వచ్చాడంతే సాతాను. ఆ సేవకుడు కూడా భారం ఉండదు. ఆడ ఏమవుతున్నారో వస్తున్నారో లేదో, రూపాయి పాపాయి ఎత్తేమో బాగున్నారో ఏదన్నా మంచి చెడు మాడిపోతారు. కానీ సేవక వాక్యం లోతులకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది వాక్యాన్ని నేర్చుకున్నారు? వాక్యం అర్థమవుతుందా ఎంతో ముందుకి ఇప్పటికి? ఇంతకు ముందు మీరు వెళ్ళిన ప్రదేశాల్లో ఎటువంటి తర్ఫీదు పొందారో, దానివల్ల ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నారో ఇప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే మమ్మల్ని నడిపించిన వారు కానీ మా తల్లిదండ్రులు కానీ మాకు నేర్పించరు ఇవి. ద వే హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ద రైట్ వే, రైట్ సరైన రీతిలో జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలో వాళ్ళు మాటలతో చెప్పలా, వాళ్ళ యొక్క క్రియల ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ మాటల ద్వారా మామూలుగా మాట్లాడిన అందులో ఏం కనబడుతుంది? క్రీస్తు ప్రేమ కనబడుతుంది. యేసయ్య ప్రభావితమైన మాటలు మనకు కనబడతా ఉంటాయి. ఇది కావాలా? దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ నోబుల్ పీపుల్. అర్థమవుతుందా? వీళ్ళు ఘనులైన వారు, ఘనత చెందినవారు. ఎవరు ఘనత ఈ రోజుల్లో? నాకు తెలిసిన ఆర్యవటంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆడు ఎలాంటి సేవకుడో నాకు తెలుసు. తరచూ మా ఇంటికి వస్తూ ఉండేవాడు, మంచిగా పాటలు పాడతాడు. ఆయనకి ఏమి ఇచ్చారో తెలుసా? డాక్టరేట్. ఏమిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది డాక్టరేట్? 3,000 ఇస్తే డాక్టరేట్ ఇస్తారు. డాక్టర్ ప్రసాద్ అన్ని కావాలో చెప్పు, రేపటికి నేను రెడీ చేస్తాను. ఒక భయంకరమైన చెత్త గ్యాంగు గొర్రెల మందలో జొరబడిన తోడేళ్ళు ఉంటారు. నేను చూస్తా ఉండేవాడు. ఆడికి మినిమం సాక్ష్యం ఉండదు. 20 సంవత్సరాల నుంచి దేవునితోనే ఉంటాడు. ఎక్కడ డబ్బులు ఇస్తాడు పోతూ ఉంటాడు. ఏ సంస్థ డబ్బులు ఇస్తే ఆ సంస్థలో ఇటు కనబడుతూ ఉంటాడు. ఇటు పేరేంటి? ఇటుకో రెవరెండ్ ఉంటుంది. రెవరెండ్, డాక్టర్ రెవరెండ్. ఇంకా దరిద్రం కొన్నట్లో రైట్ రెవరెండ్ అంట. లెఫ్ట్ రెవరెండ్, రైట్ రెవరెండ్ ఏంటో నాకు నిజంగా తెలియదు. కానీ అవి ఉంటే గొప్ప. అంటే వీళ్ళ పేర్లకు ముందు ఏముంటే గొప్ప? ఈ టైటిల్స్ ఉంటే గొప్ప. మనం చెప్పాను కదా, ఒకడు ఏం పెట్టుకున్నాడు ఫేస్బుక్ లో? స్వస్థపరచు వరము కలిగిన, వివేచన వరము కలిగిన దైవజనుడు. అంటే ఆడికి ఏం తెలియదు, ఆడికి పనికి మాలినోడికి. ఇట్ ఈస్ నాట్ an award, but it is a tool. ఇది అలంకరణకు పెట్టుకునే ఒక అవార్డు కాదు. వరాలన్నవి అవి పనిముట్లు అన్న మినిమం నాలెడ్జ్ లేనోడు సేవలో ఉన్నాడు. అందుకని ఏం పెట్టుకున్నాడు? వివేచన ఆత్మ, స్వస్థపరచు ఆత్మ. అంటే టైటిల్స్ అనుకుంటున్నాడు, ఈ అవార్డులు అనుకుంటున్నాడు. అడిగి తెలియదు అడికి. ఇప్పుడు ఆని పెట్టి పులిని చూసాట నక్క వాతలో పెట్టుకున్నట్టుగా కొంతమంది ఏమైపోతున్నారు? వెళ్ళే గనులు ఇప్పుడు ప్రస్తుతం. గనులైన వారు వీరే. అర్థమైందా? అర్థం లేదా? నీ ప్రవర్తన, నీ యొక్క అలవాటు, నీ ప్రచురణ నువ్వేంటో చెప్తుంది. వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ ఇట్ విల్ క్లియర్లీ ఇలిస్ట్రేట్. క్లియర్ గా నీకు వివరిస్తుంది అంతే. అర్థమవుతుందని చెప్పేది. గనులు వీళ్ళే ఇప్పుడు ఎంత బ్లడ్ డొనేట్ చేసి, ఎంత లోకానికి సంబంధించిన కొన్ని చారిటీ వర్క్స్ చేస్తే ఆడే గనుడు. ఈ రోజుల్లో దొంగ గనులు అనమాట వీళ్ళు. అంతా ఏంటంటే
కూటానికి బ్యాచ్ ఇదంతా. గనుల గురించి వ్రాయబడింది, వీళ్ళ గురించి కాదు, ఇలాంటి చెత్త బ్యాచ్ గురించి కాదు. వాళ్ళ జీవితాన్ని దేవుని కొరకు, మానవాళి కొరకు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలా? పణంగా పెట్టేస్తారంతే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి గనులు పెరయవారు ఇటువారట. ఈ రోజున ఘనమైన జీవితం నువ్వు కలిగి ఉండాలంటే, గనులుగా ఎవరిని ఎంచాలంటే, వాక్యపు లోతులలోకి వెళ్ళి వాక్యానుసారమైన జీవితం కలిగి ఆ విధముగా మన జీవితాన్ని మలుచుకున్నప్పుడే అది దేవునికి ఇష్టమైన ఘనత. దేవుడి కొద్ది మాటలు